talked about how we are to give priority to God as a family. ముందు ధ్యానాలలో కుటుంబాలుగా దేవునికి ఎలాగో ప్రాధాన్యత ఇవ్వాలో ఆ సంగతిని మొదటి ధ్యానములో మనం ఆలకించాం. So if you are given priority to God, then you give your plan of your life into God's hands. దేవునికి మనము ప్రాధాన్యత ఇచ్చిన వారమైతే దాని అర్థం మన జీవితంలో ప్రతి ప్రణాళికను ప్రతి ఉద్దేశాన్ని దేవుని చేతులకు మనం అప్పగించాలి. And now once you're given the plan in God's hands, you then depend on God's providence. This is what we learned in last session. ఒకసారి మన జీవిత ప్రణాళికను జీవిత ఉద్దేశాలను దేవునికి అప్పగించిన తర్వాత ఇక జీవితంలో మనం ఏది చేయాలన్నా దేవుని సహకారం కొరకై అనగా దేవుడు అనుగ్రహించే వనరుల కొరకై మనం ఎదురు చూడాలి. అదే దీనికి ముందు ధ్యానంలో మనం నేర్చుకున్నాం. So once you've given yourself into the providence of God, you will need to wait with patience. ఒకసారి దేవుని యొక్క చిత్తానికి మనల్ని అప్పగించుకొని దేవుడు అనుగ్రహించే సదుపాయాల కొరకై ఎదురు చూస్తూ ఉండగా ఖచ్చితంగా ఓపికతో మనం ఉండాలి. So the last session that we had and we talked about providence, it's a thing, as I said, which is little difficult to understand. నేను చెప్పాను ప్రభు అనుగ్రహించే సదుపాయము లేక వనరులు అని మాట్లాడుతూ అది కొంత అర్థం చేసుకోవడానికి కష్టమే అని ఆరంభంలో చెప్పాను. But once you understand, once you're sure that everything in your life is in God's control and it's God's providence, it is easy to remain in that learning. ఒక్కసారి ప్రతిదీ కూడా దేవుని ఆధీనంలోనే ఉందని, దేవుడు నియంత్రణ చేస్తున్నాడని, దేవుడు తగిన సమయంలో ఆయన ఏం కావాలో అనుగ్రహిస్తాడు, ఇచ్చేవాడు అని సంపూర్ణమైన విశ్వాసం మనకున్నప్పుడు మిగిలినది సులువుగా మనం ముందుకు సాగగలం. But this topic, this session, what we are going to talk about, patience, it's very easy to understand. అయితే ఈ సమయంలో మనం ఆలోచన చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే ఓర్పు లేక సహనం. ఇది అర్థం చేసుకోవడానికి చాలా సులువు. But it is very difficult to implement in life. అర్థం చేసుకోవడానికి సులువే కానీ జీవితంలో ఆచరించడానికి మాత్రం చాలా కష్టం. I gave you an example earlier about missing bus. నేను ఒక బస్సు మిస్ అయితే ఎలా ఉంటుందో దాని గురించిన ఉపమానం దీనికి ముందు ధ్యానంలో చెప్పాను. So you miss your bus on the first day. మొదటి రోజు మీరు ప్రయాణం చేయవలసిన బస్సు మీరు ఎక్కకుండానే వెళ్ళిపోయింది. And you say in your heart, God is in control, you're happy. మీరేమన్నారంటే మొదటి రోజు ప్రభువుకి స్తోత్రం, నా కాలగతులు దేవుని చేతుల్లో ఉన్నాయి, దేవుడు సమస్తాన్ని నియంత్రణ చేస్తున్నాడు అని నీవు అనుకున్నావు. And second day you're going for an important work, again you miss your bus. రెండో రోజు ఏదో ముఖ్యమైన పనికి నువ్వు బయలుదేరావు, మరలా నువ్వు ఎక్కవలసిన బస్సు వెళ్ళిపోయింది. You did everything right, still missed bus. నువ్వు అన్నీ సమయానికే చేసుకున్నావు, సమయానికే వెళ్ళావు, మొత్తానికి ఒక నిమిషం ముందే బస్సు వెళ్ళిపోయింది. Third day, again you miss your bus. మూడో రోజు కూడా నువ్వు ఎక్కాల్సిన బస్సు మిస్ అయిపోయింది. What will you think in your heart? ఇప్పుడు మీ హృదయంలో ఏమనుకుంటారు? Will you say, oh God is in control, praise God? 3 రోజులు ఇలా జరిగిన తర్వాత కూడా ఏం పర్వాలేదులే, దేవుడు సమస్తాన్ని తన ఆధీనంలో కలిగి నియంత్రణ చేస్తున్నాడు, ప్రభువుకు స్తోత్రం అంటారా? Will you say like that? అలా చెప్తారా? First day, yes, you might say like that. మొదటి రోజు ఒకవేళ బస్సు మిస్ అయితే ఏం పర్వాలేదు, ప్రభు చూస్తున్నాడు, ప్రభు సమస్తం తన నియంత్రణలో ఉంచాడు అని మీరు అంటారు. Second day maybe little bit. బహుశా రెండో రోజు కొంచెం కష్టమైనా పర్వాలేదులే, దేవుడు చూసుకుంటాడులే అని అంటారు. But by the third day, everything will change. మూడవ రోజుకి అంతా మారిపోద్ది, అవునా? What is happening, God? అసలు దేవుని యొక్క ప్రశ్నించడం ప్రారంభిస్తాం. దేవుడా ఏం జరుగుతుందయ్యా? I have so much important things to do. నేను చాలా ప్రాముఖ్యమైన పనులు కలిగి ఉన్నాను. Third day missed bus. మూడో రోజు కూడా బస్ మిస్ అయింది. I didn't do anything wrong. నేనేం తప్పు చేయలేదు, I came on time. నేను సమయానికే వచ్చాను. Third time bus missed. కానీ బస్సు మూడోసారి కూడా మిస్ అయిపోయింది. So we might believe and trust in the providence of God. అప్పుడు దేవుని యొక్క సదుపాయాలలో వనరులలో మనము నమ్మిక ఉంచుతూ ఉండగా, But believing and trusting in the providence of God means that you have to believe in God's time also. దేవుని యొక్క సదుపాయాల కొరకై వనరుల కొరకై ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఆయన సమయము కొరకు కూడా ఎదురు చూడాలి. You have to believe in God's plan also. దేవుని ప్రణాళిక యందు మనము నమ్మిక ఉంచాలి.
So for example, we took a very light example here, ఉదాహరణకి ఒక చిన్న ఉపమానం ఇక్కడ మనం చెప్పుకుందాం. but consider a more serious example. తర్వాత ఒకవేళ మనము కొంచెం తీవ్రమైనటువంటి ఉపమానం కూడా జ్ఞాపకం చేసుకుందాం. One of your children gets sick. మీ పిల్లల్లో ఒకరికి అనారోగ్యం వచ్చింది అనుకోండి, and then they get better, but then your next child gets sick. Next one more children gets sick. both of them at a time. No, one gets healed, then next one gets healed. ఒక అబ్బాయికి అనారోగ్యం వచ్చింది, అబ్బాయి బాగుపడ్డాడు కొన్ని దినాలకి. తర్వాత ఇంకొక బాబుకు కూడా మరలా అనారోగ్యం వచ్చింది. And you may have some patience, but after that second child also gets healed, you get sick. మీరు బహుశా మొదటి పిల్లవాడికి అనారోగ్యం వచ్చినప్పుడు ఓపికగా పరిచర్య చేశారు. మరలా వాడికి తగ్గినాక రెండో వాడికి వచ్చింది, కొంత ఓపికగా పరిచర్య చేశారు. రెండో వాడికి తగ్గిన తర్వాత ఇప్పుడు మీకు కూడా అనారోగ్యం వచ్చింది. So life may take you through all these circumstances. జీవితంలో ఇలాంటి పరిస్థితులు గుండా మీరు వెళుతున్నారు. And there are many things in the plan of God which we are not able to understand today. దేవుని ప్రణాళికలో చాలా సంగతులు ఉంటాయి. వాటిలో అనేకమైన వాటిని మనం అర్థం చేసుకోలేము. We have given priority to God. మనం దేవునికి ప్రాధాన్యత ఇస్తాం. We have given our plan, our everything, our life to God. మన జీవితాన్ని, మన ప్రణాళికలను, మన ఉద్దేశాలను దేవుని చేతులకు మనం అప్పగిస్తాం. And we are trusting in God's providence. God is in control. దేవుడు సమస్తాన్ని తన నియంత్రణలో ఉంచాడు, ఆయన అనుగ్రహించేవాడు, చూచుకునేవాడు అని మనం విశ్వసించి ముందుకు సాగుతున్నాం. But still all these things keep happening again and again and again. మనము ఇవన్నీ చేసిన తర్వాత కూడా మరలా మన జీవితంలో ఇలాంటి అనారోగ్యాలకు గురవడమో, నష్టాలు జరగడమో ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. Why is this happening? ఇది ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి? And we may ask this question to God. ఈ ప్రశ్న ఒకవేళ దేవుణ్ణి మనం అడగవచ్చు. There are many saints in the scripture who ask the same question to God. లేఖనాల్లో చాలా మంది పరిశుద్ధులు వారు దేవుణ్ణి ప్రశ్న అడిగారు. But God patiently gives his answer. అయితే దేవుడు చాలా ఓపికతో ఆయన ఈ జవాబు ఇస్తున్నాడు. And we'll turn to the scripture as well first. మొట్టమొదటి లేఖనాలు మనం త్రిపుదాం. Verse Hebrews chapter 10. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం verses 35 and 36. 35, 36 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35, 36 వచనాలు. Here we read like this: Cast not away therefore your confidence, which hath great recompense of reward, for you have need of patience, that after ye have done the will of God, ye might receive the promise. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలము గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అన్నాడు. So this verse tells us three main things. ఈ వచనంలో 3 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. First thing, that we need to have confidence or trust in God. మొట్టమొదటి మాట ఏంటంటే దేవుని యందు మనకి విశ్వాసం ఉండాలి, నమ్మిక ఉండాలి అంటున్నాడు. Second thing, we do the will of God. రెండవది మనము దేవుని చిత్తమును చేసేవారముగా ఉండాలి అంటున్నాడు. And third, we wait with patience to receive the promise. మూడవది వాగ్దానము పొందు నిమిత్తమై ఓరిమితో ఎదురు చూడాలి, అంటే ఓపికతో ఎదురు చూడాలి అంటున్నాడు. Yes, we might have confidence in God. ఒకటి, దేవుని యందు మనం నిశ్చయత కలిగి ఉండాలి, అనగా నమ్మిక కలిగి ఉండాలి. And we do the will of God, we obey the word of God in our life. రెండవది దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, అనగా దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో మనం అనుసరించాలి, వాక్యానికి విధేయత చూపాలి. But then the scripture tells us you have need of patience that you might receive the promise. ఆ తదుపరి లేఖనాలు ఏమంటున్నాయి అంటే దేవుని యొక్క వాగ్దానములు మీరు పొందునట్లు ఓపికతో, ఓరిమితో ఎదురు చూడాలి అంటున్నాడు. Christian life, if I were to take a very simple example, క్రైస్తవ జీవితము అనేది ఎలాంటిదంటే చాలా చిన్న ఉపమానం చెప్తాను. you've seen on TV, right? You've seen race happening, race. టీవీలో పందాలు జరుగుతూ ఉంటాయి. స్కూటర్ కానీ, పరుగు పందాలు కానీ, సైకిల్ పందాలు కానీ, రేస్ అంటారు. ఆ పందాలు జరుగుతూ ఉంటాయి. You've seen people running for getting gold in Olympics. ఒలింపిక్స్లో బంగారపు పథకాలు వారు పొందుకోవడానికి పరిగెడుతూ ఉంటారు. So Christian life is not like a 100-meter race, a short race. క్రైస్తవ జీవితము అనేది 100 మీటర్ల పరుగు పందెం, అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పరిగెత్తేది కాదు క్రైస్తవ జీవితం. Christian life is like a marathon, marathon, right? క్రైస్తవ జీవితము అనేది సుదీర్ఘమైనటువంటి
పరుగు పందెముతో కూడినది. Marathons are usually 5 kilometer, 10 kilometer, 20 kilometer race. ఆ పరుగు పందాలు ఎలాంటివి ఉంటాయి అంటే 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల పరుగు పందాలు. So here in this world we have instant gratification. We get instantly things. ఈ లోకంలో మనకి సదుపాయాలు ఎలాగున్నాయి అంటే కాఫీ కావాలనుకోండి, పాలల్లో ఇన్స్టెంట్ బ్రూ కలపంగానే కాఫీ అయిపోతుందన్నమాట. అంటే వెంటనే ఫలితాలు వచ్చేటువంటి పద్ధతులు లోకంలో మనకు కనబడుతున్నాయి. In cities and all, if you order something, in 5 minutes they will bring the things to your home. ఏదైనా సిటీస్లో పెద్ద పెద్ద పట్టణాల్లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేశారనుకోండి, వెంటనే 5 నిమిషాల్లో నూనెలు అలా పెడతారు, ఉడికిపోతాయి, దాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తారు. If you want to watch something, earlier days you had to wait for something to come on TV, but now in 2 seconds it will be there on your phone. పురాతన సంవత్సరాల్లో టీవీలో ఏదైనా ఒక కార్యక్రమం చూడాలనుకో, 10 రోజుల క్రితం 20 రోజుల క్రితం చెప్తారు పలానా రోజు వస్తుందని, ఆ రోజు కోసం ఎదురు చూడాలి. ఇప్పుడు అవసరం లేదు, మన దగ్గర ఉన్న సెల్ ఫోన్లు, యూట్యూబ్లో ఏ కార్యక్రమం కొట్టినా వెంటనే వచ్చేస్తుంది. In earlier times, if you had to watch the news, you had to wait till evening time for the news program to start. పాతకాలంలో వార్తలు చూడాలి అంటే సాయంకాలం 4 గంటలకు 5 గంటలకో DD1లో వచ్చే వార్తల కోసం ఎదురు చూడాలన్నమాట. But now live news is there on phone. అయితే ఇప్పుడు లైవ్లో ఎలాంటి వార్తలు వస్తున్నాయో వాటిని వెంటనే ఫోన్లో చూడొచ్చు. But this world has lost the need for patience. అంటే ఈ లోకమంతా ఎదురు చూచే ఓర్పు అంటారే, ఓపిక కోల్పోయారు. ఎదురు చూసే ఆ ఓపిక ఎవరికి లేదు ఇప్పుడు. Everything is instant delivery. అంతా కూడా ఏంటంటే వేళ మీద జరిగిపోవాలా, వెంటనే సెకండ్లో జరిగిపోవాలన్నమాట. But that is not the case for a child of God. అయితే దేవుని బిడ్డకు సంబంధించి అలా కాదండి. It says you do the will of God. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు? మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, have confidence in God, దేవుని యందు నమ్మిక అనగా నిశ్చయత కలిగి ఉండండి, and with patience you will receive your promise, you will receive your reward. మూడో మాట చెప్తున్నాడు, మీరు మీ ఫలితాన్ని, వాగ్దానాలను ఎప్పుడు పొందుకుంటారు అంటే ఓరిమితో ఎదురు చూచినప్పుడు పొందుకుంటారు అంటున్నాడు. So when we look at our Christian life, మన క్రైస్తవ జీవితాన్ని మనం గమనించినప్పుడు we may think that we are doing small things for the Lord. మనం ప్రభు కోసం ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నాము అని మనం అనుకోవచ్చు. But nothing big is happening. అయితే గొప్పవేమీ జరగడం లేదు. Even a fruitful life, even a fruitful Christian life is born out of patience. ఒక ఫలభరితమైన క్రైస్తవ జీవితము కూడా ఓర్పు కలిగిన జీవితంలో నుండే బయటకు వస్తుంది. Because when the Lord Jesus Christ described the parable of the sower in Luke chapter 8, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు విత్తువాని ఉపమానము గురించి లూకా సువార్త 8వ అధ్యాయంలో ఆయన ప్రస్తావించినప్పుడు, you know what happened with the seed which fell on good ground? మంచి నేలను పడిన విత్తనానికి ఏం జరిగిందో మనందరికి బాగా తెలుసు. We read it in Luke chapter 8 and verse 15 like this. లూకా సువార్త 8వ అధ్యాయం వచనం 15లో మనం ఇలా చదువుతున్నాం. లూకా సువార్త 8వ అధ్యాయం వచనం 15. And we read like this, but that on the good ground are they which in an honest and good heart, having heard the word, keep it and bring forth fruit with patience. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు అన్నాడు. So you will bring forth fruit also with patience. మీరు ఫలాలు కూడా ఎప్పుడు ఫలిస్తారు అంటే ఓపికగా ఉన్నప్పుడే ఫలములు ఫలిస్తారు. Sometimes we think, right, we have done the will of God. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మేము దేవుని చిత్తాన్ని నెరవేర్చాము, We are doing everything correctly according to scriptures. దేవుని వాక్యానుసారంగానే అన్ని సరిగానే మేము చేస్తున్నాము, We are not doing anything wrong. మేమేమి తప్పు చేయడం లేదు. So why are we not receiving that reward, that blessing? మరి అలాంటప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు మనం ఎందుకు ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నాం? And then we ask the question, oh, why God, why is it not coming in my life? అప్పుడు దేవుని మనం ప్రశ్నిస్తాం, దేవా నీ మీద నేను సంపూర్ణమైన నమ్మిక ఉంచాను, నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాను, వాక్యానుసారంగా జీవిస్తున్నాను, నా జీవితంలో ఎందుకు ఫలము కలగడం లేదు అని ప్రభువుని మనం ప్రశ్నిస్తాం. Oh, I'm so faithful to you. ప్రభువా నీ విషయంలో నేను చాలా నమ్మకంగా ఉన్నానయ్యా. That's true. అది వాస్తవమే. But we have to wait for God's time. అయితే దేవుని సమయము కొరకై
మనం ఓపికతో ఎదురు చూడాలి. Because as we know, all things work together for good. We saw that in the last session. ప్రతిసారి ఆ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రోమాపత్రిక 8:28 సమస్తమును సమకూడి మేలు కలుగుటకే జరుగుచున్నవి అన్నాడు. Because all things work together for good and it will work together for good in God's time. దేవుని సమయములోనే సమస్తమును సమకూడి మేలు కలగడానికి ఎప్పుడు జరుగుతాయి అంటే దేవుని సమయములో జరుగుతాయి. Why is that? ఎందుకలా? James chapter 1 verses 3 and 4 tells us. యాకోబు పత్రిక 1వ అధ్యాయం James chapter 1 verses 3 and 4. Here we read 3-4 వచనాలు ఆ సంగతిని మనకి తెలియజేస్తున్నాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. యా బ్రదర్. Knowing this, that the trying of your faith worketh patience, but let patience have her perfect work, that you may be perfect and entire, wanting nothing. 2-4 వరకు తెలుగులో మనం చదువుదాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. Yes, this word of God tells us that you may be perfect, complete. That's what it means in the root language. ఇక్కడ ఏం రాయబడిందంటే మీరు సంపూర్ణును అనునాంగులను అగునట్లు అన్నాడు. So God's purpose is not just to give you some blessings in your life which you will enjoy here. That's not it. I'm not saying God will not give you. That's not the purpose of God. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మీకేదో అవసరమైన చిన్న చిన్న ఆశీర్వాదాలు ఇవ్వడం కాదు. ఆయన మిమ్మును అనగా మనందరినీ ఆయన పరిపూర్ణులుగా చేయాలి అనుకుంటున్నాడు. But God wants to complete the good work which he has started in you. ఆయన నీలో ప్రారంభించిన ఆ సత్క్రియను ముగించాలి అనుకుంటున్నాడు. We are all preparing for that life which we will spend with our Lord in eternity. మనమందరము కూడా దేని కొరకై ఎదురు చూస్తున్నాం కనిపెడుతున్నాము అంటే మన ప్రభువుతో గడిపే నిత్యత్వము కొరకై ఎదురు చూస్తున్నాం. As I said earlier, we are citizens of heaven. నేను ముందుగా చెప్పినట్లుగా మనమందరం పరలోక పౌరులం. But we have to live like that here also in earth. అయితే భూమి మీద మనం నివసిస్తూ ఉండగా పరలోక పౌరులము అని మనం మనసులో కలిగిన వారమై జీవించాలి. And that is why the scripture tells us that we have to be patient. అందుకని లేఖనాలు ఏం చెప్తున్నాయంటే మనము ఓపిక కలిగి ఉండాలి. And we see this patience in the life of, as I said, many saints in the scripture. లేఖనాలు అనేక మంది పరిశుద్ధుల జీవితాల్లో ఈ ఓర్పును సహనాన్ని మనం చూడగలం. And we see this patience especially in the life of one person from the Old Testament. His name is Caleb. పాత నిబంధనలో ఈ ఓర్పును సహనాన్ని ఒక వ్యక్తి జీవితంలో మనం చూడగలం. అతని పేరు కాలేబు. We see Caleb first in the book of Numbers. సంఖ్యాకాండంలో కాలేబును మొట్టమొదట మనం చూస్తాం. We all know who Caleb is. కాలేబు ఎవరో మనందరికీ తెలుసు. He was one among the 12. 12 మందిలో అతడు ఒకడు. 12 disciples. 12 మంది శిష్యులు అంటారా? 12 మంది ఎవరు వారు? One among 12 what? 12 మంది ఎవరు? వేగు చూచిన వారు. Spies, yes. People who were sent to explore the great land of Canaan. కనాను దేశాన్ని వేగి చూడడానికి మోషే పంపిన 12 గోత్రాలలో 12 మంది. And when Moses sent them to spy the land of Canaan, as we read in Numbers chapter 13 and verse 17, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 17వ వచనంలో, and we see here that these 12 spies were sent. They were asked to get a report of the land. ఈ 12 మందిని కనాను దేశానికి పంపించి ఆ దేశం ఎలా ఉందో దాని గురించిన సమాచారం తెలియచేయమని వేగి చూడమని మోషే పంపించాడు. And we know that there were two people here who are of particular interest to us. అయితే ఇందులో ఈ 12 మందిలో ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. We know they were Caleb and Joshua. వారెవరో మనకు తెలుసు, కాలేబు యెహోషువాలు. But we are going to focus on Caleb mainly here. ఇప్పుడు మనం ప్రాముఖ్యంగా కాలేబు మీద మనం గురి పెట్టి ధ్యానం చేయబోతున్నాం. These 12 spies came back. 12 మంది తిరిగి వచ్చారు, వేగి చూచి వచ్చారు. For a period of 40 days they went all around the place. దాదాపుగా 40 దినాలు కనాను దేశం చుట్టూ వారు తిరిగి వచ్చారు. And they came back with the fruit of the land. ఆ దేశంలో ఎలాగ ఉన్నాయో పరిస్థితులు ఏంటో వాటి గురించిన సమాచారముతో ఆ 12 మంది తిరిగి వచ్చారు. And the fruit was very good. We can see the description here in chapter 13. 13వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి ఆ ఫలితాలు చాలా బాగున్నాయి. In verse 23 we see that. వచనం 23 చూడండి. But they also came back with some mixed news. అలాగే వారు మంచి మంచి పండ్లు తెచ్చారు, ద్రాక్షాలు, దానిమ్మలు,
అక్కడ నుంచి తీసుకొని వచ్చారు. అవన్నీ బాగున్నాయి. అలాగే వారు కొంత సమాచారంతో కూడా వచ్చారు. And we see here that the spies told them that this land, in verse 21 we read, this land is good, it flows with milk and honey. 21వ వచనంలో ఆ వేగులు వారు ఏం చెప్పారు? ఆ దేశము చాలా మంచి దేశము, అది పాలు తేనెలు ప్రవహించే దేశము అని చెప్పారు. But they also said, వారు ఏం చెప్పారంటే ఇంకా, the people in this land are very strong. ఆ దేశములో ఉన్న ప్రజలు మాత్రం చాలా బలమైన వారు. The cities are walled and they are very great, as we read in verse 28. వచనం 28లో మనం చదివినట్లు వారు చాలా బలవంతులు, ఆ పట్టణములు ప్రాకారములు కలిగినవి అన్నారు. And you know what this kind of news, how will it affect the people? ఇలాంటి వార్త విన్నప్పుడు ప్రజల మీద ఇది ఎలా ప్రభావితం చూపుతుంది? Anyone who hears it will get scared. ఎవరైనా పట్టణంలో వారు బలవంతులు, పట్టణాల చుట్టూ బలమైన ప్రాకారాలు ఉన్నాయని చెప్తే దాన్ని స్వతంత్రించుకోవాలి అనుకున్న వారు భయపడతారుగా. But here we hear the voice of Caleb. కానీ ఇక్కడ కాలేబు యొక్క స్వరం చూడండి. Verse 30 we read like this. వచనం 30లో ఇలా చదువుతున్నాం. And Caleb stilled the people before Moses and said, let us go up at once and possess it, for we are well able to overcome it. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనస్సు నిశ్చయముగా వెళ్ళవద్దు, దాన్ని మనం స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలుననెను. But what were the other spies say? మిగిలిన వేగులు వారు ఏమన్నారు? Verse 31 it reads like this, we be not able to go up against the people, for they are stronger than we. 31లో అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనము మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలము అంటున్నారు. And they are saying we saw giants there. అక్కడ యోధులు ఉన్నారు అంటున్నారు. And we are in their sight as grasshoppers. వారితో మనం ఎలా ఉన్నామంటే మిడతల్లాగా ఉంటాము, వాళ్ళు గనక వాళ్ళ చూపుతో మనం చూస్తే మిడతల్లాగా ఉంటామన్నారు. And we see that all the people, they have become really afraid. నిజంగా ఇశ్రాయేలు అందరూ కూడా చాలా భయపడిపోయారు. And we see their unbelief there. వారి అవిశ్వాసం అక్కడ మనకు కనబడుతుంది. They start murmuring against Moses and Aaron. మోషే మీద, అహరోను మీద వారు సనగడం ప్రారంభించారు. And they want to return to Egypt. వారు ఐగుప్తుకు తిరిగి వెళ్ళాలనుకుంటున్నారు. We see that Moses and Aaron, they and Joshua and Caleb, they are trying to convince the people. మోషే, అహరోనులు వారి వ్యతిరేకంగా ఈ ప్రజలు మాట్లాడుతూ ఉన్నప్పుడు యెహోషువ, కాలేబులు ప్రజలను నిమ్మళపరచడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. And Joshua and Caleb tell the congregation, యెహోషువ, కాలేబులు అక్కడ ఉన్న సమూహంతో చెప్పారు, rebel not against the Lord, as you see in chapter 14 and verse 9. 14వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లుగా మనం యెహోవా మీద తిరగబడకూడదు అంటున్నారు. They say the Lord is with us. వారేమంటున్నారు? ప్రభు మనతో ఉన్నాడు, fear them not. వారికి భయపడొద్దు అంటున్నారు. But what was the response of the people? ప్రజలు ఏమన్నారు? They wanted to stone them with stones. రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు మోషేని, క్షమించండి, యెహోషువని, కాలేబుని. And we know what happened afterwards. తర్వాత ఏం జరిగిందో మనకి బాగా తెలుసు. All of these people were bound for wilderness for so many years, for 40 years. ఈ ప్రజలందరూ దాదాపు 40 సంవత్సరాల పాటు అరణ్యములో వారు చెదిరిపోయారు. And we see here that 10 people were discouraging the Israelites and 2 were encouraging. ఇక్కడ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని వేగి చూచిన 12 మందిలో 10 మంది ఏమో ఇశ్రాయేలీలను నిరాశపరుస్తున్నారు, 2 వేగుల వారేమో ఇశ్రాయేలీలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. Before we go on to the topic of patience, ఓపిక అనే అంశంలోనికి మనం వెళ్ళక ముందు I want to divert to a slightly different topic for 2 seconds. ఒక 2 సెకండ్ల పాటు వేరే అంశంలోనికి నేను వెళ్ళాలని ఆశపడుతున్నా. How many people were there to discourage? నిరాశపరిచే వారు ఎంతమంది ఉన్నారండి? How many people? ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. How many to encourage? ప్రోత్సహించేవారు ఎంతమంది ఉన్నారు? 2. Just 2. That is what will happen here in this world also. ఈ లోకంలో కూడా అదే జరిగింది వాస్తవానికి. When you want to move ahead in your spiritual life, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు ముందుకు సాగాలి అనుకున్నప్పుడు 2 people will be there to encourage you. బ్రదర్ ముందుకు సాగండి అని నిన్ను ప్రోత్సహించేవారు 2 ఉంటారు. But there will be 10 people to discourage you. కానీ నిన్ను వెనక్కి లాగేవారు, నిరాశపరిచేవారు 10 మంది ఉంటారు. Those who want to discourage you will always be more. ఎవరైతే నిన్ను నిరాశపరచాలి అనుకుంటారో, you are walking in the ways of God, నీవు దేవుని మార్గంలో నడుస్తున్నావు, you think you are someone very very big, నువ్వేమనుకుంటున్నావు? ఏదో నువ్వు వారు ఎలా నిరాశపరుస్తారంటే నువ్వేదో గొప్పవాడు అంటున్నావు, దేవుని మార్గంలో నడుస్తున్నాను అనుకుంటున్నావు. Have you seen the problems of this world? ఇదిగో ఈ లోకంలో సమస్యలు నువ్వు చూసావా? You will never be able to fight. నువ్వు ఈ సమస్యలతో పోరాడలేవు. You are walking after God and look at the problems in your life. దేవునితో నీవు నడుస్తూ ఉండగా నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినాయో చూడు. You got sickness, you got poverty, you got challenges, and you are following this God.
God? ఇదిగో నీవు ప్రభువుని నమ్ముకున్నాకే డబ్బులు లేవు, పేదరికం వచ్చింది, అనారోగ్యాలు, ఇంట్లో ఏమీ బాగాలేదు, ఇలాంటి దేవుణ్ణి నీవు వెంబడిస్తున్నావా? Sometimes this discouragement can come from close ones. కొన్నిసార్లు ఈ నిరాశ అనేది మన దగ్గర వారి నుండి కూడా రావచ్చు. Sometimes it can come from family. కొన్నిసార్లు కుటుంబంలో నుండే ఈ నిరాశ రావచ్చు. Sometimes it can also come from our brothers and sisters. కొన్నిసార్లు మన స్థానిక సంఘంలో ఉన్న సహోదరుల ద్వారా, సహోదరుల ద్వారా కూడా ఈ నిరాశ రావచ్చు. But encouragement, only 2 people here. ప్రోత్సహించేవారు కేవలం 2 ఉన్నారు. But we see that they were speaking the true word of God. అయితే వారిద్దరే ఉన్నా వారు నిజమైన దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నారు. They are saying God is with us. వారు ఏమంటున్నారు? దేవుడు మనతో ఉన్నాడు, Do not be afraid. దయచేసి భయపడవద్దు. But what did the people of Israel do? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? They listened to the bigger number. వారు సంఖ్యలో ఎక్కువ మంది కదా, 10 మంది చెప్పిన మాటే వారు నమ్మారు. That is sometimes what happens to us also. కొన్నిసార్లు మనకు కూడా మన అనుభవంలో అదే జరుగుతుంది. So many people are saying చాలా మంది చెప్తున్నారు కదయ్యా, they must be right. చాలా మంది చెప్తున్నారంటే వారు చెప్పేదే నిజం అనుకుంటా. So many people are discouraging us, they must be right. అంతమంది ఒక పక్షాన ఉన్నారు, వారందరూ ఏకంగా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళే కరెక్ట్ అయి ఉంటారు అని మనం అనుకుంటాం. But the word of God encourages us. అయితే దేవుని వాక్యము మనల్ని ఏమని ప్రోత్సహిస్తుందంటే, whatever the situation might be, పరిస్థితులు ఏమైనా కానివ్వండి, whatever the discouragement that we face, మనం ఎదుర్కొనే నిరుత్సాహం ఏదైనా కానివ్వండి, in all that you move ahead in the word of God, the true word of God. వాటన్నిటి మధ్య నిజమైన దేవుని వాక్యము కలిగి మనం ముందుకు సాగాలి. And that's what Joshua and Caleb did. యెహోషువ కాలేబులు అదే చేశారండి. We know that the people of Israel wandered in the wilderness. ఇశ్రాయేలు జనాంగం 40 సంవత్సరాలు వారు అరణ్యములో తిరుగులాడారు. That whole generation which wandered in the wilderness, that generation which did not believe in God, perished in the wilderness. దేవుని యందు విశ్వాసముంచనటువంటి ఆ పురాతన తరమంతా కూడా ఆ 40 ఏండ్ల కాలంలో అరణ్యములోనే వారు చచ్చిపోయారు. But their children, they went up ahead and inherited the promised land, Canaan. అయితే వారి పిల్లలు వారు వాగ్దాన దేశంలో ప్రవేశించి వాగ్దాన దేశాన్ని వారు స్వతంత్రించుకున్నారు. Along with them there were 2 people from that generation. ఆ తరములో ఉన్న వారితో ఈ యవన తరముతో 2 వ్యక్తులు ఉన్నారు. Who were those 2 people? ఆ 2 వ్యక్తులు ఎవరు? Who were those 2 people? ఎవరు ఆ 2 వ్యక్తులు? వీరే. ఎవరి గురించి We చెప్పుకుంటాం? just talked about them. I don't want anyone else to sleep, that's why I'm asking questions. Who were those two people from that వేగులు వారు ఇద్దరు generation? చెప్పండి అని చెప్తున్నాడు. కాలేబు యెహోషువాలు. Brother is listening, huh? No, they are also listening. Joshua and యెహోషువ మరియు Caleb. Yes, Caleb and Joshua, they enter the promised land. వారు ఈ యవన తరముతో పాటు వారు కూడా వాగ్దాన దేశంలో And ప్రవేశించారు. we read the testimony of Caleb in Joshua chapter 14. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో కాలేబు యొక్క సాక్ష్యాన్ని మనం చూసినప్పుడు, And we will read that portion, Joshua chapter 14 verses 7 to 10. 7 నుండి 10 వచనాలు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు మనం చదువుదాం. 7 నుండి 10 వచనాలు. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయాల నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని, ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 80 ఏండ్ల వాడను. 6 to 10. Yeah.
So how old is Caleb now when he enters the land of Canaan? కనాను దేశంలో ప్రవేశించినప్పుడు కాలేబుకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? What is the age given here? ఇక్కడ వయసు చెప్పాడు 80 ఏండ్లు. 85 years. 85 ఏండ్లు. 85, that's what we read in last part of verse 10. 85 years old. 85 ఏండ్లు అన్నాడు వచనం 10 చివరిలో. And what was his age when he started, when he was at that Kadesh Barnea? కాదేశ్ బర్నెబా నుండి అతడు ప్రారంభించినప్పుడు అతని వయసు ఎంత? So it tells us 40 ఏండ్లు. 40 ఏండ్లు. How much time has passed? ఎన్ని సంవత్సరాలు గడిచిపోయి ఇప్పుడు? 45 years. 45 years have passed. 45 సంవత్సరాలు గడిచిపోయాయి. And we see here that Caleb says here, he describes all the events and he says at the end of verse 8, but I wholly followed the Lord my God. వచనం 8లో కాలేబు ఏమంటున్నాడంటే, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. And we later on also see the testimony of God. God himself testified, Caleb followed me with his whole heart. ఆ తదుపరి దేవుడు కూడా కాలేబును గురించి సాక్ష్యం ఇచ్చాడు. కాలేబు నిండు మనసుతో నన్ను అనుసరించాడు అని సాక్ష్యం So ఇచ్చాడు. we see here Caleb was faultless. ఇక్కడ కాలేబు అతనులో లోపము లేనివాడుగా ఉన్నాడు. And we see here that first point that we see here, Caleb waited patiently. ఇక్కడ మనం చూసే మొట్టమొదటి సంగతి ఏంటంటే కాలేబు చాలా ఓపికతో ఎదురు చూశాడు వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి. How many times we are not patient? ఎన్నిసార్లు నీవు నేను ఓపిక కలిగి లేము? Many times we commit mistakes also. అనేక సార్లు ఈ ఓపిక కలిగి లేకుండా మనం చాలా పొరపాట్లు కూడా చేస్తూ ఉంటాం. But Caleb did not commit any mistake. కానీ కాలేబు ఏ పొరపాటు చేయలేదు. He truthfully reported what was there in the land of Canaan. కనాను దేశంలో ఏమి ఉన్నదో, ప్రజలు ఎలాంటి వారో అతడు సత్యమే చెప్పాడు. He encouraged everyone to go and take this land. God is with us. ప్రతి ఒక్కరూ ఆ దేశంలోనికి ప్రవేశించి ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి, దేవుడు మనతో ఉన్నాడు అని కాలేబు ప్రజలను ప్రోత్సహించాడు. But what did the people do? కానీ ప్రజలు ఏం చేశారు? They rebelled against God. వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు. And they were punished into the wilderness. వారు అరణ్యములో దేవుని శిక్షకు గురయ్యారు. More than 40 years. దాదాపు 40 ఏండ్లు. Now I want you to imagine the condition of Caleb at that time. ఆ సమయంలో దేవుని శిక్ష పొందుకుంటున్న ప్రజల మధ్య కాలేబు కూడా ఉన్నాడు. God is ఆ 40 ఏండ్లు కాలేబు పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోండి. God has commanded Israelites, now you go into wilderness. దేవుడు ఇప్పుడు వారితో ఆజ్ఞాపించాడు, మీరు అరణ్యములోనికి వెళ్ళమన్నాడు. And you have to roam around in the wilderness for years and years. మీరు 40 సంవత్సరాల పాటు ఆ అరణ్యంలో తిరుగులాడాలి అన్నాడు. What is the mind right now of Caleb? ఇప్పుడు కాలేబు మనసు ఎలా ఉంటుంది? I did no mistake. నేనేం తప్పు చేయలేదు, But now I have to walk with these people in this wilderness. కానీ ఈ ప్రజలతో పాటు నేను కూడా ఈ అరణ్యంలో నడవాలి. Years and years and years I have to walk. సంవత్సరాలు వీరితో పాటు నేను నడవాలి. The scripture is very clear. It says he followed the Lord wholly, which means not that just the 40 years, whole 85 years he has followed the Lord wholly, which means he was correct before God. లేఖనాలు చాలా తేటగా మనకు తెలియచేస్తున్నాయి. అదేంటంటే యెహోషువ నిండు మనసుతో కాలేబు నిండు మనసుతో దేవుని అనుసరించాడు అని. అంటే అతడు జీవితంలో ఏ లోపము లేనివాడుగా ఉన్నాడు, నిండు మనసుతో ప్రభుని ఆరాధించేవాడుగా ఉన్నాడు. Which means he did not grumble. అంటే అతడు సనిగిన వాడు కాదు. What would you have done in that situation? ఒకవేళ కాలేబు ఉన్న స్థానంలో మనమే ఉండుంటే ఏం చేసేవారం? కాలేబు స్థానంలో మనం ఉండుంటే You have done nothing wrong. మనమేం తప్పు చేయలేదు. And you have to wander in that desert for more than 40 years because of what others did. మనం తప్పు చేయలేదు, కానీ ఇతరులు చేసిన వారి పాపాన్ని బట్టి మనం కూడా 40 ఏండ్లు అరణ్యంలో తిరగాల్సి వచ్చింది. Take an example from your home. మీ ఇంట్లో నుండి ఒక ఉదాహరణ చూద్దాం. You kept milk to be boiled on the gas. ఉదాహరణకి పాలు కాయడానికి పాలను మీరు పొయ్యి మీద పెట్టారు. And you ask your husband, మీ భర్తతో చెప్పారు, you look at the milk. పాలను చూడు అన్నారు. Don't let it boil and boil over. అవి పాలు పొంగిపోయేటట్టు చేయబాక అని చెప్పారు. I have some very important work. I'll come just back. I'll come back. నాకు ముఖ్యమైన పని ఉంది, నేను అట్లా వెళ్ళి మరలా తిరిగి వస్తానన్నారు. Because you know, if the milk boils over, ఆ పాలు కనుక పొంగాయి అనుకోండి, the problem is not wastage of milk that much. ఇప్పుడు సమస్య ఏంటంటే పాలు పెద్దగా నష్టమేం జరగదు, ఎందుకంటే పొంగితే ఎన్ని పోతాయి, కాసిన పోతాయి. But the main problem is cleaning everything after it happens. కానీ సమస్య ఏంటంటే పాలు పొరపాటున పొంగితే
పాల నష్టం కంటే కూడా అశుభ్రత నష్టం ఎక్కువ జరిగింది అనమాట. స్టవ్ పాడైద్ది, అక్కడ ఉన్న ప్లాట్ఫామ్ పాడైద్ది. So do you tell your శుభ్రం husband? చేసుకోవాలా. So you tell your husband, please కాబట్టి look at this. భర్తతో ఏమంటాం, అయ్యా దగ్గరుండి పాలు పొంగకుండా చూడయ్యా అని చెప్తాం. And you go out మీరు బయటికి వెళ్తారు, and you come back మీరు తిరిగి వచ్చినప్పుడు and you find your husband is completely asleep on the chair. మీ భర్త పాలేమో పొయ్యి మీదే పొంగుతున్నాయి, ఈయనేమో హాయిగా కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నాడు. Milk has boiled over. పాలు పొంగిపోతున్నాయి. What is your reaction? ఇప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? Was it your fault? అది మీ తప్ప? Was అది it ఎవరు your తప్పు? fault? అది ఎవరు తప్పండి? భర్త It's తప్పు. not your fault, no? అది మీ తప్పు కాదు కదా. You gave responsibility to that person. మీరు ఆ బాధ్యత భర్తకి ఇచ్చారు. But what will be your reaction? ఇప్పుడు మన స్పందన ఎలా ఉంటుంది? Oh, what did you do? నువ్వేం చేసావంటాం. You may sometimes not shout because he's your husband. కొన్నిసార్లు భర్త కాబట్టి బహుశా అరవరేమో. You will start cleaning. శుభ్రం చేయడం ప్రారంభిస్తారు. But this commentary will be going on grumbling like శుభ్రం చేస్తానే ఉంటారు కానీ 2 నిమిషాలు కూడా చూడలేకపోయావు. 2 నిమిషాలు నిలబడితే నీ సొమ్మేమో పోయిందా, పాలన్నీ పోయాయి, ఇప్పుడు నాకు చూడు ఎంత కష్టంగా ఉందో. ఇక ఈ క్యాసెట్ నడుస్తూ ఉంటుంది అనమాట. శుభ్రం చేసినంతసేపు క్యాసెట్ నడుస్తూనే ఉంటుంది. So look, imagine the situation of Caleb. ఇప్పుడు కాలేబ్ పరిస్థితి కూడా ఆలోచన చేయండి. It's not about one day. ఒక రోజు కాదు అరణ్యంలో తిరుగులాడింది. It's not about 1 week. ఒక వారం రోజులు కాదు సుమా. It's not about 1 year. ఒక సంవత్సరం కాదు. It's not about 10 years. 10 సంవత్సరాలు కాదు. More than 40 years. 40 ఏండ్లు పైగా అరణ్యంలో తిరుగులాడారు. He's waiting patiently. ఎంత ఓపికగా ఎదురు చూసాడండి. One day God has promised me he'll take me into the promised land. అప్పుడు కాలేబు ఎంత ఓపిక అంటే, దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దాన దేశంలోనికి నన్ను తీసుకువెళ్తాడని. నిశ్చయంగా ఒక దినాన్ని ఆయన తీసుకొని వెళ్తాడు. He did not cry out, oh God, this is so unfair. దేవునికి ఇలా మొరపెట్ల, అయ్యా ఇది ఎంత అన్యాయం అయ్యా, వాళ్ళు తప్పు చేస్తే నన్ను కూడా వాళ్ళతో పాటు అరణ్యంలో తిరుగులాడేటట్లుగా చేసావని దేవునికి మొరపెట్ల. Because the scripture tells us he was completely following God. లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయి? అతడు నిండు మనసుతో దేవుని సేవిస్తూ ఉన్నాడు. And that is why the scripture tells us with patience you will receive promise. అందుకనే లేఖనాలు ఏమంటున్నాయి అంటే, వాగ్దానాలను ఓపికతో మనం పొందుకోగలం. Caleb was on the border of Canaan and he came back. He went into the land and saw the beautiful land. కాలేబు వేగి చూడటానికి వచ్చినప్పుడు కనాను దేశంలోనికి ప్రవేశించి ఆ రమ్యమైన దేశాన్ని వేగి చూచి వచ్చాడు. But now he comes back as an old man. ఇప్పుడు వృద్ధుడుగా అతడు తిరిగి ఆ దేశానికి వచ్చాడు. He has received this promise through patience. చాలా ఓపికతో ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాడు అనే వాగ్దానాన్ని కాలేబు పొందుకున్నాడు. So we also have to wait with patience for God's promise. కాబట్టి దేవుని వాగ్దానాన్ని మనం కూడా పొందుకోవాలి అంటే ఓపికతో ఎదురు చూడాలి. We give God priority, walk according to God's plan, we believe in providence, we do all those things. Result will not start coming in tomorrow. అయ్యా నేను దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాను, నా ఉద్దేశాలు నా ప్రణాళికలన్నీ దేవుని చేతులకి అప్పగించాను, దేవుడు అనుగ్రహించే సదుపాయం కొరకై నేను ఎదురు చూస్తున్నాను, నిరీక్షిస్తున్నాను అంటే ఫలితాలు వెంటనే రావు. These things will take place according to God's time and God's will. మనము ఎంత ఇవన్నీ పాటించినా దేవుని సమయంలోనే, తగిన సమయంలోనే ఫలితాలు అనేవి, వాగ్దానాలు అనేవి మన జీవితంలో నెరవేర్చబడతాయి. And sometimes we will have to wait. కొన్నిసార్లు మనం ఎదురు చూడాల్సి వస్తుంది. Why do we have to wait? ఎందుకు ఎదురు చూడాలి? Because there are important things that God wants to do in your life. దేవుడు నీ జీవితంలో చేయాలనుకుంటున్న కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి. As I said, he wants to make his work perfect. He wants to make you perfect and complete. నేను ముందుగానే చెప్పినట్లుగా దేవుడు మనలను సంపూర్ణులుగా, అనునాంగులుగా చేయాలనుకుంటున్నాడు. And that's what we see here in the life of Caleb as well. కాలేబు జీవితంలో కూడా మనం అదే చూస్తాం. What is the second thing that we see about Caleb? కాలేబును గురించి మనం చదివే రెండవ మాట ఏంటి? We read that in verse 11. 11వ వచనం చూడండి. What did we read here? As yet I am as strong this day as I was in the day that Moses sent me. As my strength was then, even so is my strength now, for war both to go out and to come in. Chapter 14 verse 11. యెహోషువ గ్రంథం 14:11. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోవుచు నుండుటకు కానీ నాకిప్పటికీ ఇట్లు బలము ఉన్నది.
So we see here that he was as strong. He's 85 years old now. ఇప్పుడు 85 సంవత్సరాల వయసు కాలేబుకి. He's saying that I'm as strong as the day when Moses sent me all those years back. 40 ఏండ్ల క్రితం మోషే నన్ను పంపినప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పటికీ నాకు అంతే బలం ఉంది అంటున్నాడు. So it talks about his strength. కాబట్టి ఇది యెహోషువ కాలేబు యొక్క బలమును గురించి మాట్లాడుతుంది. Strength to do what? ఏం చేయాలి? బలంతో ఏం చేయాలి? It is given here. He's saying my strength for war. యుద్ధము చేయడానికి అంటున్నాడు. So what does God want us to do by giving us these situations when we are to fight with patience? దేవుడు ఈ పరిస్థితులు మన జీవితంలో అనుమతించడం ద్వారా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? మనం ఓపికతో యుద్ధం చేయాలి. He wants us to have strength for this war. ఈ యుద్ధానికి మనం బలము కూడా కలిగి ఉండాలి. యుద్ధం చేయడానికి బలం ఉండాలి. Our inner man, it gets strong day by day because of these trials, these tribulations in our lives. మన జీవితంలో మనం ఎదుర్కొనే శోధనల ద్వారా, పరీక్షల ద్వారా మన అంతరంగ పురుషుడు దినదినము బలపరచబడతాడు. Caleb was strong even in such an old age. అలాంటి వృద్ధ వయసులో కూడా, అనగా 85 ఏండ్ల వయసులో కూడా కాలేబు చాలా బలము కలిగిన వాడుగా ఉన్నాడు. So from the outside we may continue to lose strength. బాహ్యానికి బహుశా మన బలము ఉడికిపోతుంది, చిక్కిపోతుంది. But on the inside we are to grow stronger and stronger because God will bring all these things in our lives. అయితే అంతరంగములో మనం చాలా బలము కలిగి ఉంటాం. ఎందుకంటే ఈ శోధనలు, పరీక్షల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. So all those years that Caleb was wandering in the wilderness, ఈ 40 ఏండ్లు కాలేబు అరణ్యములో తిరుగులాడుతూ వచ్చాడు. he did not keep thinking in his heart, oh anyways nothing is going to happen. Nothing is going to happen, so let me not do anything. అయితే కాలేబు ఇలా అనుకోలే. ఈ 40 ఏండ్లు నేను ఇక్కడ ఏం చేయకుండా మౌనంగా ఉందాంలే, భవిష్యత్తులో ఏమి జరగదులే, ఏమి సంభవించదు అని అనుకున్నవాడు కాదు, మౌనంగా ఉన్నవాడు కాదు. He kept strong in the Lord. అతడు ప్రభువులో చాలా బలంగా ఉన్నాడు. He knew that once they enter the land of Canaan, they will have to fight. ఒక దినాన కనాను దేశంలో వారు ప్రవేశించిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వారితో యుద్ధం చేయాలని కాలేబుకు తెలుసు. In verse 12 we read the challenge which he has to face now. He has to go and fight. ఇప్పుడు 12వ వచనంలో కాలేబు ఎదుట ఒక సవాలు ఉంది. అతడు వెళ్ళి యుద్ధం చేయాలి ఇప్పుడు. In verse 12 we read like this, now therefore give me this mountain whereof the Lord spake in that day, for thou heardest in that day how the Anakims were there and the cities were great and fenced. If so be the Lord will be with me, then I shall be able to drive them out as the Lord said. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీయులను, ప్రాకారము గల గొప్ప పట్టణములను, అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. He is fighting against people on the mountains. కొండల మీద ఉన్న ప్రజలతో కాలేబు యుద్ధం చేయాల్సి వచ్చింది. Against cities that are great and fenced. అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి గొప్ప గొప్ప పట్టణాల మీద, ప్రాకారాల మీద అతడు యుద్ధం చేయాల్సి వచ్చింది. But he knows that if the Lord is with him, అతడు ప్రభు తనతో ఉన్నాడు అనే సంగతి కాలేబుకు తెలుసు. he will be able to win. అతడు జయించగలడు, ప్రభు ఉన్నాడు కాబట్టి జయించగలను అని కూడా కాలేబుకు తెలుసు. He did not keep grumbling in that desert wilderness. ఆ అరణ్యములో 40 ఏండ్లు అతడు తిరుగులాడుతున్నప్పుడు సనిగిన వాడు కాదు. If he had kept grumbling, he would have lost his strength. ఒకవేళ కాలేబు కూడా తిరుగులాడి ఉంటే అసలు పూర్తిగా అతడు కూడా తన బలాన్ని కోల్పోయేవాడే. So the second thing that we saw, the strength, there is a very important part to this. రెండవ సంగతి ఏంటంటే బలము. కాలేబు బలము కలిగి ఉన్నాడు. If we keep grumbling and murmuring in our life, then we will never have this strength. మన జీవితాల్లో సనగటం, గొణగడం ఇలాంటివి మనం చేస్తూ ఉంటే ప్రభు ఇచ్చిన బలము మనకు ఉండదు. Many times, but it feels good, right? To grumble and murmur. కొన్నిసార్లు సనగటం, గొనగటం మంచిగా అనిపిస్తుంది మనకి. Oh, we have so much sorrow in our heart. మన హృదయంలో చాలా దుఃఖం ఉంది. And we come across a brother or sister. ఒక సహోదరుడి దగ్గరకో, సహోదరి దగ్గరకో మనం వస్తాం. And we take all that is in our heart and we take it out. మన హృదయంలో ఉన్నదంతా వారితో చెప్పుకుంటాం. And we grumble and murmur and we feel good. మనం సనుగుతాం, గొణుగుతాం. అప్పుడు మనకేదో మంచిగా అనిపిస్తుంది అన్ని చెప్పుకున్న తర్వాత. But what is really happening? కానీ నిజంగా ఏం జరుగుతుంది? If we do like this and we continue like this, మనం అలా చేస్తూ ఉంటే, అలాగే కొనసాగుతూ ఉంటే, we are really losing strength. నిజంగా మనం బలం కోల్పోతున్నాం. The Christian life is not a life of grumbling
grumbling and murmuring. క్రైస్తవ జీవితం అనేది సణిగే గొణిగే జీవితం కాదు. When you have given your life into the hands of God, నీవు దేవునికి నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించినప్పుడు, and just like Caleb, you know he will fulfill his promise. కాలేబు లాగా నీవు కూడా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అని ఎరిగినప్పుడు, you work on strengthening your inner man. అప్పుడు నీవు అంతరంగ పురుషుణ్ణి నీవు బలపరుచుకుంటూ ఉంటావు. How do we do that? మనం ఎలా చేయగలం? By eating this word of God, దేవుని వాక్యాన్ని భుజించుట ద్వారా, by breathing out prayer to our Lord. మన యొక్క ప్రభువుకి మన ప్రార్థనను మనం ఊదుట ద్వారా, that's how our inner man will get strength. అలాగూ మన అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. Caleb was practicing every day how he will go to the land of Canaan and he will fight. కనాను దేశానికి వెళ్ళిన తర్వాత తను ఎలా యుద్ధం చేయాలో ప్రతిరోజు సాధన చేస్తూ ఉన్నాడు కాలేబు. 85 years old, he's saying, I am still as strong. 85 ఏండ్ల వయసులో కాలేబు ఏమంటున్నాడంటే, 40 ఏండ్లప్పుడు నేను ఎంత బలంగా ఉన్నాను, ఇప్పుడు కూడా అంతే బలంగా ఉన్నాను అంటున్నాడు. The question before is how strong we are. మన ఎదుట ఉన్న ప్రశ్న ఏంటంటే, మనం ఎంత బలము కలిగి ఉన్నాం. And this strength is not dependent on this muscle. ఈ బలము ఈ కండల మీద ఆధారపడిన బలం కాదు. It is only based on the faith that we have in our Lord. మన ప్రభువు మీద మనం కలిగిన విశ్వాసాన్ని బట్టి మనము బలాన్ని పొందుకుంటాం. Another, the third wonderful thing that we see in the life of Caleb, కాలేబులో మనం చూసే మూడవ అద్భుతమైన సంగతి that ఏంటంటే, this Caleb we see that he goes and conquers what was given unto him. ఈ కాలేబు తాను వెళ్ళి పట్టణాలను జయించినట్లుగా మనం చూస్తాం. And we see here that he does what God has promised him. దేవుడు ఏదైతే కాలేబు జీవితంలో వాగ్దానము చేశాడో దానిని కాలేబు సంపాదించుకొనినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. And we see the testimony of God which God gives about Caleb. కాలేబును గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యము చూడండి. In Numbers chapter 14 and verse 24 we read it. 14:24 We read here సంఖ్యాకాండం 14. Numbers 14 and verse 24. Yeah. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. We see here the Lord says, but my servant Caleb, because he had another spirit with him and hath followed me fully, him will I bring into the land whereinto he went, and his seed shall possess it. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను, అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొనును. Oh, what a testimony Caleb receives from God. దేవుని నుండి కాలేబు ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు God చూడండి. testifies, Caleb has followed me fully. దేవుడు కాలేబును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కాలేబు నిండు మనసుతో లేక పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు అంటున్నాడు. So as we read in the scriptures that we have to run this race with patience, లేఖనాల్లో మనం చదువుతూ ఉండగా ఈ పరుగు పందాన్ని ఓపికతో మనం పరిగెత్తాలి. what do we have to do? మనం ఏం చేయాలి? We have to follow the Lord fully. మన ప్రభువుని నిండు మనసుతో లేక పూర్ణ మనసుతో మనం అనుసరించాలి. Which means that we have the word of God in our hands. మన చేతుల్లో దేవుని వాక్యం మన దగ్గర ఉంది. When we are following the Lord fully, మనము పూర్ణ మనసుతో ప్రభువుని అనుసరిస్తూ ఉన్నప్పుడు, it means that we cannot choose what we want to follow in the word of God. దేవుని వాక్యంలో మనకు అనుకూలంగా ఉన్న వాటిని ఎన్నుకొని వాటిని అనుసరించడం కాదు. I mentioned that in the first session as well. మొదటి సెషన్లో కూడా నేను దాన్ని ప్రస్తావించాను. We cannot choose what we want to follow and leave the rest. వాక్యంలో నచ్చిన వాటిని అనుసరిస్తూ నచ్చని వాటిని విడిచిపెట్టడం కాదు. This commandment is okay, I can follow it. ఇదిగో ఈ ఆజ్ఞ సులువుగా ఉంది, దేని నేను అనుసరిస్తా. This commandment I don't like, I'll not follow it. ఇదిగో ఈ ఆజ్ఞ ఇది నాకు ఇష్టంగా లేదు, కష్టంగా ఉంది, కాబట్టి దీనిని నేను అనుసరించను. Can we do with an approach like this to the word of God? దేవుని వాక్యం పట్ల మనం అలా చేయగలమా? And many నచ్చిన వాటిని అనుసరిస్తూ నచ్చని వాటిని పక్కన పెట్టగలమా? And we do many times like this. చాలాసార్లు మనం అలాగే చేస్తాం. When we hear the word of God, దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు if we like it, దాన్ని మనం ఇష్టపడ్డాం అనుకోండి, we follow it. దాన్ని మనం అనుసరిస్తాం, వెంబడిస్తాం. If we don't like it, ఒకవేళ మనం ఇష్టపడలేదు అనుకోండి, we say no, it's not for me. మనం ఏమంటాం? ఈ వాక్యం నాకు కాదులేబ్బా, నాకేమాత్రం సంబంధం లేదు ఈ వాక్యంతో అనుకుంటాం. Today, is there a commandment like that in your life? నీ జీవితంలో బహుశా ఈ ఆజ్ఞ నాకు కాదు అనుకుంటున్న సందర్భాలు ఉన్నాయా? You have to examine your life, where you stand. నీ జీవితాన్ని నీవు పరీక్ష చేసుకోవాలి.
దేవుని వాక్యానికి సంబంధించి వాక్యాన్ని నెరవేర్చే విషయంలో నీవు ఎక్కడ నిలబడి ఉన్నావు? Oh, we have to follow the word of God fully. We have to follow our Lord faithfully. దేవుని వాక్యాన్ని నిండు మనసుతో మనం అనుసరించాలి, నమ్మకంగా అనుసరించాలి. It does not mean that we will be perfect. Don't misunderstand me. ఇలా చెప్పనివ్వండి, నిండు మనసుతో అనుసరించడము అంటే మనం పరిపూర్ణులము అని కాదు. That we will not fall. Sometimes we will fall. నిండు మనసుతో మనం ప్రభువుని అనుసరిస్తున్నా కొన్నిసార్లు మనం పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. But what is the real meaning behind this? That we have a heart which is fully after God, a spirit, a different spirit. నిండు మనసుతో ప్రభువుని అనుసరించడము అంటే ప్రత్యేకమైన ఆత్మ, ప్రభువు పట్ల పూర్ణ హృదయాన్ని కలిగి ఉండడం. And that is why God's testimony is there for Caleb. అందుకనే దేవుడు కాలేబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. Will you hear the testimony from God one day? Well done, good and faithful servant. ఒక దినాన దేవుని నుండి మనం ఆ సాక్ష్యాన్ని వినగలమా? బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అనే సాక్ష్యం వినగలమా? That is the testimony we all want to hear. అలాంటి సాక్ష్యాన్ని మనమందరం వినాలని కోరుకుందాం. Oh, that God may testify about us. Well done, good and faithful servant. దేవుడు మన గురించి ఎలాగూ సాక్ష్యం ఇవ్వాలి, బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని. And for that we have to walk patiently. దాని కొరకై అట్టి సాక్ష్యం పొందడానికి ఓపికతో ఈ లోకంలో మనం ముందుకు సాగాలి. And for that, what is the reason behind it? And that's the fourth point we have. దానికి నాలుగో పాయింట్, and this is the last point. ఇది చివరి పాయింట్, ఇక్కడ నేను ముగిస్తాను. How was Caleb able to do this with patience? కాలేబు ఎలా ఓపికతో ఈ పని చేయగలిగాడు? We get a clue for that in Numbers chapter 14 and verse 9. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనంలో దానికి ఒక క్లూ మనకు దొరుకుతుంది. We already read this. ఈ వచనం ముందుగానే మనం చదివాం. We'll read it again. మరలా చదువుదాం. 14:9. Yeah, it reads like this: Only rebel not ye against the Lord, neither fear ye the people of the land, for they are bread for us. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశమందు ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. And he says in verse 8, if the Lord delight in us, then he will bring us into this land. వచనం 8లో యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి అంటున్నాడు. That is the confidence which Caleb has. కాలేబుకున్నటువంటి నిశ్చయత అది. If God is with us, దేవుడు మనతో ఉంటే there is nothing in this world which can defeat us. ఈ లోకంలో ఏది కూడా మనల్ని ఓడించలేదు. They will be like bread before us. I don't know how it is given in the Telugu translation. Same thing. They'll be like bread before us. ఆ ప్రజలు, కనాను దేశంలో ఉన్న ప్రజలు మనకి ఆహారం అవుతారు అని కాలేబు అంటున్నాడు. It's something which we can devour. ఇది ఎలాగంటే స్వతంత్రించుకోగలిగిన పట్టణం లాగా ఉంది. One way to understand why food is kept before us. Are we afraid of the food? మన ఎదుట ఆహారం పెట్టారనుకోండి, భోజనం చూసి భయపడతామా? If God is with us, they are nothing before us. They are just like bread. దేవుడు మన పక్షాన ఉంటే ఎదుట శత్రువు ఎంత బలవంతుడైనా కానీ వాడు ఒక భోజనం లాంటివాడే మన ఎదుట. And at the end of verse 9 he says, the Lord is with us. 9వ వచనం చివరిలో ఏమంటున్నాడు? ఆ ప్రభువు మనతో ఉన్నాడు అంటున్నాడు. యెహోవా మనకు తోడై ఉన్నాడు అంటున్నాడు. And Caleb knows a truth which every child of God should know. ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా ఈ సత్యాన్ని ఎరగాలి. And that's what we read in 1 John chapter 4 and verse 4. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం అదే చదువుతాం. Here we read like this: You are of God, little children, and have overcome them, because greater is he that is in you than he that is in the world. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. Who is with us? మనతో ఎవరున్నారు? The scripture tells us our Lord is with us. లేఖనాలు ఏం చెప్తున్నాయి? ప్రభువు మనతో ఉన్నాడు. He will never fail us, never forsake us. ఆయన మనలను ఎన్నడూ విడువడు, ఎడబాయుడు. And here the scripture assures us, greater is he that is in you than he that is in the world. మీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు, వాడు లోకమును జయించి ఉన్నాడు అంటూ ఉన్నాడు. Do we really believe this? నిజంగా ఈ మాట మనం నమ్ముతామా? మనలో ఉన్నవాడు గొప్పవాడని. He that is in me, నాలో ఉన్నవాడు, he that is in you, నీలో ఉన్నవాడు is greater than he that is in this world. లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. So nothing in this world can stand before our God. మన దేవుని ఎదుటి లోకంలో ఏది కూడా నిలబడలేదు. The only thing that should worry us is we should be worried about how if God is delighted in us. మనము దిగులు పడాల్సిన సంగతి ఒకే ఒకటి, అదేంటంటే
నా జీవితం విషయమై దేవుడు సంతోషంగా ఉన్నాడు. That is true. That should be our only concern. మన యొక్క ఆలోచన కేవలం అది మాత్రమే అయి ఉండాలి. Is God pleased with my life? దేవుడు నా జీవితం ద్వారా సంతోషిస్తున్నాడా? Am I pleased with is God pleased with me? Am I pleasing my God who has called me and saved me? నన్ను రక్షించిన నా ప్రభువుని నేను సంతోషపరుస్తున్నానా? You just take care of that. నీవు కేవలం దాని గురించి మాత్రమే ఆలోచన చేయాలి. God will take care of everything else. అప్పుడు దేవుడు మిగిలిన వాటన్నిటి గురించి ఆయన జాగ్రత్త తీసుకుంటాడు. That is the promise which we have in the scriptures. అలాంటి వాగ్దానాన్ని లేఖనాల్లో మనం కలిగి ఉన్నాం. Do we believe in this promise? ఈ వాగ్దానాలలో మనము నమ్మిక కలిగి ఉన్నామా? So that is why the apostle Paul, as I mentioned, says, run this race with patience. అపోస్తలుడైన పౌలు అందుకనే తన లేఖనాల్లో వ్రాస్తున్నాడు, ఓపికతో మన ఎదుట ఉన్న పరుగు పందెములో పరిగెత్తుదము అంటున్నాడు. How will we be able to run this race with patience? ఓపికతో ఎలా ఈ పరుగు పందెములో మనం పరిగెత్తగలం? We see that in Hebrews chapter 12 and verse 1 and 2. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. We read here like this: wherefore, seeing we also are compassed about with so great a cloud of witnesses, let us lay aside every weight and the sin which doth so easily beset us, and let us run with patience the race that is set before us. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. And the second verse says, looking unto Jesus, the author and finisher of our faith. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అన్నాడు. How can we run this race with patience? ఓపికతో ఈ పరుగు పందెంలో మనం ఎలా పరిగెత్తగలం? You and I can only look at Jesus, the author and finisher. నీవు నేను విశ్వాసమునకు కర్తైన యేసు ప్రభు అని మాత్రమే మనం చూచి పరిగెత్తాలి. When the Lord Jesus Christ was tempted in the wilderness, యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యములో ఆయన శోధించబడినప్పుడు, the devil came to him. మనం ఎరుగుదుము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. And he gave there were 3 temptations. 3 రకాలైన శోధనలు ప్రభు ఎదుటకు తీసుకొచ్చాడు సాతాను. And when the devil was tempting, he tempted him in different ways. సాతాను ప్రభువుని శోధించినప్పుడు వివిధ రకాలుగా శోధించాడు. And there were different things that Satan wanted the Lord Jesus Christ to do. యేసుక్రీస్తు ప్రభువారు వివిధ రకాలుగా చేయాలి అని సాతాను ప్రభువుని కోరాడు. To go against the will of his father. తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడం. But I want you to focus on one temptation. అక్కడ ఒక శోధన మీద నేను ఒక విషయం తెలియచేయాలనుకుంటున్నాను. We'll turn to Matthew chapter 4 and verse 9. మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. He says, the devil said unto him, showed him all the glory of the world. అపవాది ఈ లోక రాజ్యములన్నిటినీ ఈ లోక మహిమలన్నిటినీ ప్రభువుకు చూయించాడు 8వ వచనంలో. And verse 9 he says, all these things will I give you if you'll fall down and worship me. వచనం 9లో అంటున్నాడు, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదను అంటూ ఉన్నాడు. The devil is saying, all this is given to me, I will give you all the glory. అపవాది ఏమంటున్నాడంటే, ఈ మహిమ అంతా ఈ రాజ్యాలన్నిటినీ నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే నీకు ఇస్తానంటున్నాడు. You only have to fall at my feet and worship me. నువ్వు కేవలం నాకు సాగిలపడి నమస్కారం చేయాలంతే. But what was Jesus' reply? యేసు ప్రభువారు ఏం చెప్పారు? We see, get thee hence, Satan, for it is written, thou shalt worship the Lord thy God, and him only shalt thou serve. యేసు వానితో, సాతాను పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. He replied, our Lord Jesus Christ replied with the provision that is with us, with all of us. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సాతానుకి మనము కలిగిన సహాయ సహకారాలు ఏదైతే ఉన్నాయో వాటితో ఆయన సాతానుని ఎదిరిస్తూ ఉన్నాడు. He encountered him with the word of God. వాక్యము ద్వారానే సాతానుని ఎదిరించాడు. That is the provision available to all of us. మనందరికీ ఈ సదుపాయం అందరికి అందుబాటులో ఉంది, వాక్యం. So Satan wants him to give the glory, all the glory. కాబట్టి సాతానేమో యేసు ప్రభువారికి లోక మహిమంతా ఇవ్వాలనుకున్నాడు. But what does the Lord Jesus Christ know about the will of his Father? కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి చిత్తమును గురించి ఏమి ఎరిగి ఉన్నాడు? In Philippians chapter 2 we read earlier that he was given a name above every name, our Lord Jesus Christ. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం ముందుగానే చదువుకున్నాం, అన్ని నామముల కంటే పై నామము యేసు ప్రభువారికి దేవాతి దేవుడు ఇచ్చాడు. But before that glory there was something in between. ఆ మహిమకు ముందు మధ్యలో ఏదో ఒకటి ఉంది. What is that? అదేంటది? What is that before the glory which came unto our Lord Jesus Christ? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమపరచబడక ముందు సంభవించిన సంభవం ఏంటది? It is given in Philippians chapter 2. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో అది ప్రస్తావించబడింది. There was something in between. మధ్యలో ఏదో ఒక ప్రస్తావన ఉంది. Before getting that glory, there is something in between. యేసు ప్రభువారు మహిమను పొందక ముందు
మధ్యలో ఏదో ఒక సంభవం ఉంది. What is that? ఆ సంభవం ఏంటి? What is that? సింహాసనము పొందక ముందు అనగా Did he get it? పొందక ముందు అన్న నా అర్థం కాలే. No, అన్న ఆయన సిలువ వేయబడ్డాడా? Cross. దాసుడయ్యాడు. Ah, He became yes. servant. Yes. So what he had to do, he had to go through the death on the cross. కలువరి సిలువ గుండా యేసు ప్రభు వారు వెళ్ళవలసి వచ్చింది. So before the glory, the Lord Jesus Christ knew he has to go through the cross. మహిమను పొందాలంటే ఆయన సిలువ గుండా వెళ్ళాల్సి వచ్చింది. The devil is telling him, you don't have to do anything, I'll give you all glory. సాతాను ఏమంటున్నాడు? ఇదిగో నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఈ లోక మహిమ అంతా నేను నీకు ఇస్తా. Just fall at my feet right now and you'll get it right now. ఊరికి నువ్వు నా పాదాల మీద సాగిలపడి నమస్కారం చేయి, అంతే చాలు. But the Lord Jesus Christ knows, కానీ యేసు ప్రభు వారికి ఒక విషయం తేటగా తెలుసు. 3.5 years more to go. ఆయన ఆ 3.5 సంవత్సరంలో And he has to go through the cross. ఆయన సిలువ అనుభవం గుండా వెళ్ళాడు. Shameful death of the cross. సిలువలో అవమానకరమైన మరణాన్ని ఆయన He has to అనుభవించాడు. go through death. ఆయన మరణాన్ని అనుభవించాడు. He will rise up again. ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. And then God will exalt him అప్పుడు దేవుడు అనగా తండ్రి ఆయన్ని హెచ్చిస్తాడు. and give him a name above every name. అన్ని నామముల కన్నా పై నామం అతనికి ఇచ్చాడు. So that is the example which is set before us. మన ఎదుట ఉంచబడినటువంటి ఉదాహరణదే. That is why the scripture says, look unto Jesus, the author and finisher of your faith. అందుచేతనే లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అన్నాడు. He knew that before the glory there will come suffering. మహిమకు ముందు శ్రమలు ఉంటాయని ప్రభువుకు తెలుసు. So in our life, while we are running this race, మన జీవితంలో ఈ పరుగు పందెములో మనం పరిగెత్తుతూ ఉండగా, it's not a 100-meter race, it's a marathon. నేను ముందుగానే చెప్పాను, ఇదేదో ఒక 5 నిమిషాలు పరిగెత్తడానికి 100 మీటర్ల పరుగు పందెం కాదు, కానీ ఇది సుదీర్ఘమైన పరుగు పందెం. We have to run with patience. ఈ పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలి. That's what we read in Hebrews. We have to run with patience, looking unto Jesus, the author and finisher of our faith. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు అదే మనం చదువుకున్నాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉన్న పరుగు పందెములో ఓపికతో పరిగెత్తెదము అంటున్నాడు. He did not want glory before the suffering. శ్రమలు లేకుండా మహిమ ప్రభువుకు అక్కరలేదు. He suffered and then he got that glory. ఆయన శ్రమ పడిన తర్వాత మహిమను పొందుకున్నాడు. Do you want glory without the suffering? శ్రమలు లేకుండా మీకు కూడా మహిమ కావాలా, ఘనత కావాలా? That's not the way of the Bible. బైబిల్ చెప్పే విధానం అది కాదండి. That's the way of the world. అది లోకములో ఉన్నటువంటి విధానం. So you will need to have patience. కానీ ఖచ్చితంగా మహిమను పొందాలంటే ఓపిక మనకు కావాలి. You trust in the providence of God. దేవుని యొక్క వనరులలో సహాయ సహకారాల్లో నమ్మిక ఉంచండి. Then you have to wait with patience. ఆ తదుపరి 4వ మాట, ఓపికతో మనం ఎదురు చూడాలి. Maybe you'll have to suffer many things. ఓపికతో ఎదురు చూసే క్రమంలో చాలా శ్రమలు మనం అనుభవించాలి. But one day we will reign with Christ. That's what the Bible tells me. అయితే బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఒక దినాన క్రీస్తు ప్రభువారితో కలిసి మనం పరిపాలన That's what the Bible tells us. We will reign with our Lord Jesus Christ. బైబిల్ అదే సెలవిస్తూ ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసి మనం పాలన చేస్తాం. Are you ready to reign with the Lord Jesus Christ as prince and princesses? ప్రభుతో కలిసి యువరాజుల్లాగా యువరాణులలాగా పరిపాలన చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? That's what God has promised us. ప్రభు అదే మనకి వాగ్దానం It's not an చేశాడు. empty story. ఇదేదో ఖాళీగా ఉండే ఒక కథ కాదు, చరిత్ర కాదు. We may think, oh, we are nothing. How will we reign? మనం అనుకోవచ్చు, నాకేం పెద్ద నైపుణ్యత లేదు, జ్ఞానం లేదు, తెలివితేటలు లేవు, నేను ఎలా ప్రభుతో కలిసి పాలన చేయగలను But అని. God has promised each one of us, we will reign with Christ. అయితే దేవుడు వాగ్దానం చేశాడు, మనలో ప్రతి ఒక్కరు కూడా ప్రభుతో కలిసి మనము పరిపాలన చేస్తాం. With patience run this race. కాబట్టి ఓపికతో మన ఎదుట ఉన్న పరుగు పందెంలో పరిగెడదాం. May God bless us with these words. ప్రభు ఈ మాటలు మన నిమిత్తమై దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, మీ వందనాలు. ఈ కూడికల సహవాసములో మీరు అనుగ్రహిస్తున్న మీ వాక్య సమృద్ధిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ దాసులను బలపరిచి ఈ సాయంకాలము సహా మీరు అనుగ్రహించే ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఓపికతో ఎదురు చూడాలనే పాఠం మాకు నేర్పించారు. స్తోత్రములు. అలాగే మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని మీ దాసులను మరింతగా బలపరిచి రాత్రి రేపు రాత్రి కూడా మీ దాసులను మీరు ఉపయోగించమని మహిమ పొందమని, బాధ్యత భారం కలిగి ప్రయాసపడుతున్న సంఘమునకు మీ దీవెన దయచేయమని, ఈ కూడికల ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించమని
క్రీస్తు యేసు అమూల్యమైన నామంలో ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.